Hi children, 10th class first chapter real numbers లో 8 మార్క్స్ సమ్స్ ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను. అలాగే మరొక వీడియో 8 మార్క్స్ సమ్స్ని మనము సాల్వ్ చేద్దాం. If root 2 is irrational, prove that 6 plus root 2 is irrational. మనకి రూట్ 2 ఇర్రేషనల్ ప్రూవ్ చేయడానికి ఒక ప్రాసెస్ నేర్చుకున్నాం. ఇప్పుడు 6 ప్లస్ రూట్ 2 దీన్ని సమ్ ఆఫ్ ఏ రేషనల్ నెంబర్ అండ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అని చెప్తాము. ద సమ్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ ఈజ్ ఆల్వేస్ ఇర్రేషనల్ అనేది మనకు తెలుసు. అయితే దాన్ని ప్రూవ్ చేద్దాము. ఫస్ట్ మనకి సొల్యూషన్లో ఏదైతే ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలో దానికి కాంట్రడిక్షన్గా కాంట్రవర్సీలో మనం తీసుకోవాలి. లెట్ us assume that 6 plus root 2 is rational అని మనం తీసుకుంటాము. అయితే ఆల్రెడీ we know that if 6 plus root 2 is rational, it can be expressed of the form p by q, where p and q are integers, q not equals to 0 and p, q are co-primes. అంటే మనం we can find that 6 plus root 2 equals to a by b, where a and b are co-primes, b not equal to 0. అయితే గుర్తుపెట్టుకోండి, 6 ప్లస్ రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి. పీ బై క్యూ ఫామ్ని ఏ బై బి అని తీసుకుంటూ ఏ అండ్ బిఆర్ కోప్రైమ్స్ అని తీసుకుందాం. అయితే ఇక్కడ మనకి 6 రేషనల్ నెంబర్ కాబట్టి రూట్ 2 ఇర్రేషనల్, ఇది లెఫ్ట్ సైడ్ ఉండేలాగా మనం తీసుకుని 6ని రైట్ సైడ్కి పంపిస్తే +6 మనకి ఏమవుతుందంటే -6 అవుతుంది. అయితే దీన్ని ఇంకా సింప్లిఫై ఫామ్ చేస్తే కనుక a మైనస్ 6 ఇంటూ బి 6b బై బి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మనం తీసుకుంటే రూట్ 2 ఒకటి సింగిల్గా ఉంది, కానీ రైట్ సైడ్ ఉన్న వాల్యూని తీసుకుంటే a మైనస్ 6b బై బి. ఆల్రెడీ ఏబిఆర్ ఇంటీజర్స్ 6 కూడా మనకి ఇంటీజర్ అని చెప్పి తీసుకున్నప్పుడు రైట్ సైడ్ ఉన్న వాల్యూ మనం పీ బై క్యూ ఫామ్లో ఉంది కాబట్టి దాన్ని రేషనల్ నెంబర్ అని మనం చెప్పగలుగుతాం. కాబట్టి ఇక్కడ ఒక సెంటెన్స్, సిన్స్ ఏ బి అండ్ 6 ఆర్ ఇంటీజర్స్, ఏ మైనస్ 6b బై బి ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అని మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఎందుకనంటే ఇట్ ఈజ్ ఆఫ్ ది ఫామ్ పీ బై క్యూ అండ్ ఆల్సో ఏబి అండ్ 6 ఆర్ ఇంటీజర్స్. అయితే ఏ మైనస్ 6b బై బి అనేది రైట్ సైడ్ కనుక రేషనల్ అయితే దీనికి ఈక్వల్గా ఉండేటటువంటి లెఫ్ట్ సైడ్ వాల్యూ కూడా రేషనల్ అవుతుంది. అందుకని మనం ఏం చెప్తాం అంటే అండ్ సో రూట్ 2 ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. అయితే రూట్ 2 ఇక్కడ మనకి రేషనల్ నెంబర్ అని వచ్చింది. ఇన్ ద గివెన్ ప్రాబ్లం రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్. ఆల్రెడీ వీ ప్రూవ్డ్ యాజ్ రూట్ 2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. అంటే ఈ రూట్ 2 మనకు ఇప్పుడు రేషనల్ వచ్చింది కాబట్టి ఇట్ కాంట్రాడిక్ట్స్ ద ఫ్యాక్ట్ దట్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్. మనకి రేషనల్ వచ్చింది, ఆల్రెడీ ఒరిజినల్గా మనం చూస్తే రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్. దీనికి మనం చెప్పినటువంటి రేషనల్ నెంబర్ రూట్ 2 రేషనల్ నెంబర్ అనేది వ్యతిరేకిస్తుంది, కాంట్రాడిక్ట్స్. ఇది ఎందుకు ఇలా వచ్చిందనంటే దిస్ కాంట్రాడిక్షన్ హ్యాస్ arisen because of our incorrect assumption. మనం
ఆల్రెడీ ఏమని అసెమ్ చేసాము, లెట్ us assume దట్ 6 ప్లస్ రూట్ 2 ఈజ్ రేషనల్ అని మనం తీసుకున్నాం కాబట్టి ఆ ఇన్కరెక్ట్ అజంప్షన్ వలన మనకి ఏమొచ్చిందనంటే రూట్ 2 రేషనల్ అని వచ్చింది, కానీ ఒరిజినల్గా రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్. ఈ కాంట్రడిక్షన్ అరైజ్ అయింది కాబట్టి దాన్ని మనం తీసుకున్న వాల్యూ తప్పు అని చెప్పాం కాబట్టి ఫైనల్గా వీ కన్క్లూడ్ దట్ ఏది తీసుకున్నాము, 6 ప్లస్ రూట్ 2 ఈజ్ రేషనల్ అని తీసుకున్నాం, అది ఇర్రేషనల్గా మనం రాయాల్సి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, గమనించండి. ఏదైతే ప్రూవ్ చేయాలో 6 ప్లస్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్ అని దానికి కాంట్రడిక్షన్ తీసుకుంటాం. లెట్ us assume that 6 plus root is rational. We can find that if 6 plus root is rational, it is of the form a by b. So 6 plus root 2 equals to a by b, where a and b are co-primes, b is not equal to 0. అది కండిషన్. అయితే లెఫ్ట్ సైడ్ రూట్ వాల్యూ ఒక్కటే ఉండాలి, +6 ఇటు వస్తే -6 అయింది. ఫ్రాక్షన్ సింప్లిఫై చేసేటప్పుడు డినామినేటర్తో హోల్ నెంబర్ మల్టిప్లై చేయాలి, హోల్ బై మళ్ళీ సేమ్ డినామినేటర్ రాయాలి. a మైనస్ 6 ఇంటూ బి 6b హోల్ బై మళ్ళీ బి రాస్తాం. ఇక లెఫ్ట్ సైడ్ ఓన్లీ మనకి ఇర్రేషనల్ నెంబర్ రూట్ 2 ఒకటే ఉండేలాగా రాసాము. అయితే రైట్ సైడ్ ఉన్నటువంటి వాల్యూస్ a 6b, సిన్స్ a b and 6 are integers, we can say a minus 6b by b is a rational number. a minus 6b by b రైట్ సైడ్ రేషనల్ నెంబర్ అయితే లెఫ్ట్ సైడ్ దానికి ఈక్వల్గా ఉండే రూట్ 2 కూడా మనం రేషనల్ నెంబర్ అని చెప్పాలి. కానీ ఇట్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్ ఏంటనంటే రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్. దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ అరైజన్ బికాస్ ఆఫ్ అవర్ ఇన్కరెక్ట్ అజంప్షన్. అందుకని వీ కంక్లూడ్ దట్ 6 ప్లస్ రూట్ ఈజ్ ఇర్రేషనల్. ఇలాగూ 8 మార్క్స్ ప్రాబ్లమ్స్లో మనకి ఒకటి వస్తుంది. అలాగే రెండవది మరలా ఇంకొకటి సబ్ట్రాక్షన్ ఆఫ్ irrational and irrational, డిఫరెన్స్ ఆఫ్ irrational అండ్ irrational కూడా మనం చూద్దాం. అయితే మీరు ఈ మ్యాటర్ని గుర్తుపెట్టుకోండి. ప్రతి దానికి కూడా 8 మార్క్స్ ప్రాబ్లమ్స్లో మనకి సమ్ ఆఫ్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ irrational అండ్ irrational ఇచ్చినప్పుడు ఇదే ప్రాసెస్ చేస్తాము. అయితే ప్రొడక్ట్ అలాగనే మరి కోషెంట్ అనగా డివిజన్ కూడా ఇస్తారు. ఇదే మ్యాటర్ని ఉపయోగించి మీకు మొత్తం నేను ఇందులో మీకు చూపిస్తాను. ఈ వీడియోలో మీరు కూడా దీన్ని ఇలా ఫాలో అవ్వచ్చు. చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. ఆ చేంజెస్ కనుక మీరు నేర్చుకుంటే ఏ సమ్ ఇచ్చినా కూడా మీరు చేయగలుగుతారు. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ రేషనల్ అండ్ ఇర్రేషనల్ మనం చూద్దాము. సేమ్ మనకి కంటెంట్ ఇదే ఉంటుంది. మీరు ఒకసారి ఇది నేర్చుకున్నట్టయితే మొత్తం ఏ సమ్ ఇచ్చినా సరే అలా చేయగలుగుతారు. నెక్స్ట్ ప్రాబ్లం మనం తీసుకున్నట్టయితే ఇఫ్ రూట్ 3 ఈజ్ ఇర్రేషనల్, ప్రూవ్ దట్ 5 మైనస్ రూట్ 3 ఈజ్ ఇర్రేషనల్. అంటే ఇప్పుడు మనం ఏది ప్రూవ్ చేయాలంటే 5 మైనస్ రూట్ 3 ఇర్రేషనల్ ప్రూవ్ చేయాలి. అంటే లెట్ us assume దట్ ఏమని తీసుకుందామనంటే 5 మైనస్ రూట్ 3ని ఈజ్ రేషనల్ అని తీసుకుంటే వీ కెన్ ఫైండ్ దట్ ఏదైతే మనం రేషనల్ అని తీసుకున్నామో అది 5 మైనస్ రూట్ 3 ఈక్వల్స్ టు ఏ బై బి అని రాస్తాం. వేర్ ఏ అండ్ బి ఆర్ కోప్రైమ్స్, బి నాట్ ఈక్వల్ టు 0. సేమ్ ఇంతకు ముందులాగే మనకి రూట్ 3 లెఫ్ట్ సైడ్ ఉండాలి. కాకపోతే జాగ్రత్తగా గమనించండి, మైనస్ రూట్ 3 ఇటు వస్తే ప్లస్ రూట్ 3 అవుతుంది. ప్లస్ ఏ మైనస్ బి లెఫ్ట్ సైడ్కి వస్తే మైనస్ ఏ బై బి అవుతుంది. యాక్చువల్గా దీన్ని కనుక మనం ముందు మార్చినట్టయితే 5 మైనస్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు రూట్ 3. కాకపోతే లెఫ్ట్ సైడ్ రూట్ 3 ఉండేలాగా మనం చేయాల్సి ఉంటుంది. ఆ రీఅరేంజ్ చేసినప్పుడు ఇదేమవుతుందనంటే రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ ఏ బై బి. ఇప్పుడు మరలా దీన్ని సింప్లిఫై చేస్తాం. ఏమంటే రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ 5b మైనస్ ఏ బై బి. మనకి ఇలాగూ లెఫ్ట్ సైడ్కి ఇర్రేషనల్ నెంబర్ రూట్ 3 ఉండేలాగా చూసుకుని మిగతాదంతా కూడా మళ్ళీ 5 మైనస్ ఏ బై బిని ఫ్రాక్షన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ మనకి 5b మైనస్ ఏ హోల్ బై బి వచ్చింది. ఈ
మనకి చేంజెస్ లేదా ఈ కాల్కులేషన్ తెలిస్తే మిగతా సమ్ అంతా సేమ్ వస్తుంది. ఎప్పుడైతే మనం తీసుకుంటామో 5 - √3 a by b, ఇంకా ఇక్కడ మనకి √3కి మైనస్ ఉంది కాబట్టి 2 స్టెప్స్ వేయాల్సి వచ్చింది. -√3 రైట్ సైడ్కి. ఈ స్టెప్ రాయకపోయినా √3 5 - a by b అని రాయొచ్చు. కానీ మీకు అర్థం అవడం కోసం -√3ని రైట్ సైడ్ తీసుకురావడం +√3 ప్లస్ a by b లెఫ్ట్ సైడ్ తీసుకురావడం వల్ల -a by b. ఈ తర్వాత మీకు మళ్ళీ ఎక్స్చేంజ్ చేస్తున్నాం. LHS RHS మనం ఎట్ ఎ టైం మరి మార్చుకుని రాసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఏం చెప్పగలమనంటే a, b and 5 are integers. Then we can say 5b minus a by b, రైట్ సైడ్ ఏదైతే వచ్చిందో ఆ వాల్యూ తీసుకోవాలి, ఈజ్ రేషనల్. అండ్ సో లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి రైట్ సైడ్ ఉన్నటువంటి 5b minus a by b మనకి రేషనల్ అయితే దానికి ఈక్వల్గా ఉండే లెఫ్ట్ సైడ్ వాల్యూ కూడా √3 ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. It contradicts the fact that already we know that √3 is irrational. This contradiction has arisen because of our incorrect assumption. We conclude that ఏదైతే మనం మార్చి తీసుకున్నామో ఆ 5 - √3నే ఈజ్ ఇర్రేషనల్ అని కంక్లూడ్ చేస్తాం. ఇదొక సెకండ్ 8 మార్క్స్ సమ్మగా మనం చేయొచ్చు. మరొక 8 మార్క్స్ సమ్ మనం చూద్దాము. If √5 is irrational, prove that 3 + 2√5 is irrational. ఇందులో మనం చూస్తే మిక్స్డ్ సర్డ్ కూడా వచ్చింది. సమ్ ఆఫ్ ఏ రేషనల్ నెంబర్ అండ్ ఏ మిక్స్డ్ సర్డ్ మనం తీసుకున్నప్పుడు మరి ఏదైతే ఇంతకుముందు చెప్పినట్టుగా ఏది ప్రూవ్ చేయాలో దాన్నే మనము మరి ఆపోజిట్ కాంట్రవర్సీ తీసుకుంటాం. లెట్ us assume that 3 + 2√5 ఈజ్ రేషనల్ అని తీసుకున్నప్పుడు వీ కెన్ ఫైండ్ దట్ 3 + 2√5 ఈజ్ ఈక్వల్ టు a by b, వేర్ a and b ఆర్ కోప్రైమ్స్. అయితే ఇక్కడ మనం 3 + 2√5 ఈజ్ ఈక్వల్ టు a by bని సింప్లిఫై చేస్తూ లెఫ్ట్ సైడ్ ఓన్లీ రూట్ వాల్యూ ఉండేలాగా మనం చూడాలి. కాబట్టి ఈ 2ని ముందు ఏం చేయడానికి లేదు, కానీ +3 రైట్ సైడ్కి వెళ్తే 2√5 ఈజ్ ఈక్వల్ టు a by b, +3 వచ్చినప్పుడు -3 అవుతుంది. ఇంకా మనం 2ని పంపించకుండా 2√5 ఈజ్ ఈక్వల్ టు a by b -3లో b డినామినేటర్ని తీసుకుని హోల్ నెంబర్ 3 మల్టిప్లై చేయాలి. న్యూమరేటర్ ఏ అలా ఉంటుంది, -3 × b 3b హోల్ బై మళ్ళీ b ఉంటుంది. ఇంకా మనకి 2 ఉంది, ఇక్కడ మనకి న్యూమరేటర్ మల్టిపుల్ ఇటు వస్తే డివిజిబుల్ అవుతుంది. కాబట్టి √5 ఈజ్ ఈక్వల్ టు a - 3b బై b. ఇంతవరకు లెఫ్ట్ సైడ్ ఓన్లీ రూట్ వాల్యూ ఉండేలాగా మనం తీసుకున్నాం. దీని నుంచి మనం ఏం చెప్తామనంటే సిన్స్ a, b and 3 ఆర్ ఇంటీజర్స్, అది ఇంటీజర్స్ అయిన కారణాన a - 3b హోల్ బై b ఈజ్ రేషనల్ అని మనం చెప్పగలం. ఈ రైట్ సైడ్ వాల్యూ రేషనల్ వస్తే దీనికి ఈక్వల్గా ఉండే √5 కూడా మనం ఏం చెప్పగలమనంటే అండ్ సో √5 ఈజ్ ఆల్సో ఏ రేషనల్. అయితే ఇది రేషనల్ నెంబర్ అని మనం a - 3b బై b రేషనల్ అవ్వడం వల్ల చెప్పాం. కానీ ఇన్ ద గివెన్ ప్రాబ్లం √5 ఈజ్ అన్ ఇర్రేషనల్ అంటే ఇది కాంట్రడిక్ట్ చేస్తుంది. దాన్ని మనం ఇట్ కాంట్రాడిక్ట్స్ ద ఫ్యాక్ట్. ఏంటి ఫ్యాక్ట్? దట్ √5 ఈజ్ యాన్ ఇర్రేషనల్. √5 అనేది ఇర్రేషనల్ నెంబరు, కానీ మనకేమో √5 అనేది రేషనల్ వచ్చింది కాబట్టి ఇది కాంట్రడిక్ట్ చేస్తుందని. దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ arisen because of our incorrect assumption. మనము రాంగ్గా అజ్యూమ్ చేసాం కాబట్టి అది మనకి తేడా వచ్చింది. Therefore
we conclude that ఏదైతే మనం తీసుకున్నామో 3 + 2√5 ఈజ్ ఇర్రేషనల్ అని మనం చెప్పడం చేస్తాం. అలాగే 8 మార్క్స్ సమ్స్ ఇంకో ప్రాబ్లం మనం తీసుకున్నట్టయితే డివిజన్లో కూడా ఒకసారి తీసుకుని చేద్దాం. ఒకసారి ఇంకొక సమ్, ఇఫ్ గివెన్ దట్ √7 ఈజ్ ఇర్రేషనల్, ప్రూవ్ దట్ 3 + 2√7/5 ఈజ్ ఇర్రేషనల్. మనము ఈ సమ్ కనుక చూసినట్టయితే let us assume that 3 + √7/5 is rational. We can find that 3 + 2√7/5 is equal to a/b, where a and b are co-primes, b not equals to 0 అని చెప్తాం. అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ మనం పంపించాల్సిన ఫ్యాక్టర్ ఏంటంటే /5 రైట్ సైడ్కి వెళ్తే 5a అంటే ఇంటూ 5, a ఇంటూ 5 5a/b. ఒకే చేంజ్, ఇది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే మిగతా అంతా సులువు అయిపోతుంది. అయితే మళ్ళీ ఏమవుతుందనంటే +3ని పంపించాలి. 2√7 ఈజ్ ఈక్వల్ టు 5a/b -3. 2√7 ఈజ్ ఈక్వల్ టు మనం ఎల్సిఎం చేసుకున్నప్పుడు 5a - b ఇంటూ 3 3b/b అని రాస్తాం. ఇప్పుడు 2ని పంపిస్తే లెఫ్ట్ సైడ్ √7 ఒకటే ఉంటుంది. 5a - 3b న్యూమరేటర్లో ఉండే 2 ఇక్కడ డినామినేటర్లో రాస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు రైట్ సైడ్ వాల్యూ 5a - 3b/2b అనేది వచ్చింది. లెఫ్ట్ సైడ్ సింగిల్గా √7, ఆల్రెడీ √7 ఇర్రేషనల్ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ 5a - 3b/2bని మనం రేషనల్ నెంబర్గా చెప్పగలుగుతాం. ఎలాగంటే అక్కడ ఉండేటువంటి వాల్యూస్ అన్నీ తీసుకుంటాం. ఫస్ట్ a1, b1, 2, 3 and 5 ఇవన్నీ కూడా ఇంటీజర్సే. సో వీ కెన్ సే దట్ 5a - 3b/2b ఈజ్ రేషనల్. రైట్ సైడ్ ఉన్న వాల్యూ రేషనల్ అని వస్తే దానికి ఈక్వల్గా ఉండేటువంటి లెఫ్ట్ సైడ్ వాల్యూ అండ్ సో √7 ఈజ్ ఆల్సో ఏ రేషనల్. మరి ఎప్పటిలాగానే ఇట్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్ దట్ √7 ఈజ్ అన్ ఇర్రేషనల్. మనకు ఆల్రెడీ √7 ఇర్రేషనల్ అని ఇచ్చారు కాబట్టి దాన్ని అక్కడ మనం డైరెక్ట్గా √7 ఈజ్ అన్ ఇర్రేషనల్ అనేది ఫ్యాక్ట్ అని తీసుకుంటాం. ఆ ఫ్యాక్ట్కి కాంట్రడిక్ట్ చేస్తుందని చెప్తాం. దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ అరైజన్ బికాస్ ఆఫ్ అవర్ ఇన్కరెక్ట్ అజంప్షన్. వీ కంక్లూడ్ దట్ ఏదైతే ప్రూవ్ చేయమని ఇచ్చారో 3 + 2√7/5 ఈజ్ ఇర్రేషనల్ అని చెప్తాం. కాబట్టి ఈ విధంగా మనం 8 మార్క్స్ సమ్స్ ఫస్ట్ చాప్టర్ నుంచి మనం చూడొచ్చు. మరి ఇది 4 మోడల్స్ చెప్పాను. అలాగే ముందు వీడియోలో √2, √3 మరి ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయడం చెప్పాను. మరి ఇలాగూ ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ నుంచి ఇవి ఇంపార్టెంట్ సమ్స్గా మీరు ప్రాక్టీస్ చేస్తారు. ప్రాక్టీస్ చేయడం మరి మీకు దీని ద్వారా మీకు హెల్ప్ అయినట్టయితే మరి షేర్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, మరి లైక్ దిస్ ఛానల్. ఓకే, బై ఆల్ ఆఫ్ యూ.